ఎస్ బ్రేకింగ్ న్యూస్ సొంత నిర్ణయాలను తీసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం నివాసంలో సీఎంఓ కార్యదర్శులు సీఎస్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారైన అధికారులు అలసత్వం వీడాలని, ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదన్నారు సీఎం. ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 ఏళ్లైనా కొందరి అధికారుల పనితీరులో మార్పు లేదని తెలిపారు. అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని, అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పనుల పురోగతిని సమీక్షించాలని సీఎస్కు ఆదేశించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలు తన దృష్టికి తేవాలన్నారు ముఖ్యమంత్రి. ఎక్కడా ఫైల్ ఆగకూడదని, పనులు ఆగిపోవడానికి వీల్లేదని అధికారులకు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టుకునేలా కార్యాచరణ ప్రకటించాలని, ఏ పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే కేంద్ర నిధులు రావాల్సి ఉందో వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఇకపై సీఎస్తో పాటు సీఎంఓ అధికారులు తమ పరిధిలోని విభాగాలపై వారం వారం తనకు నివేదికలు ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తానే స్వయంగా సమీక్ష చేస్తానని కూడా తెలిపారు. రైట్, ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో వివరించొద్దని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార విభాగాల అధిపతులకు హెచ్చరించారు. ఈ రోజు ఆయన నివాసంలో కీలక అధికారులతోటి ఒక రివ్యూ సమావేశం నిర్వహించారు. ఎప్పటికప్పుడు పథకాలకు సంబంధించిన విషయంలో పనితీరులో సరిగా వ్యవహరించట్లేదని చెప్పేసి అధికారుల తీరుపైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం అలసత్వం వీడి పాత వాసనలు వీడి పనిచేయాలని చెప్పేసి కూడా వారికి చెప్పినట్టు తెలుస్తుంది. అధికార యంత్రాంగం సరిగా పనిచేయకపోతేనే ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. దీంతో ప్రజలకు ప్రభుత్వం మధ్య అధికార యంత్రాంగం ఎప్పుడు సమన్వయం చేసుకుంటూ పథకాలను వైపు సక్రమంగా అమలు చేసే విధంగా చూసుకోవాలని చెప్పేసి సిఎస్ రామకృష్ణారావుతో పాటు ఇతర సీఎంఓ కార్యదర్శులతో కూడా సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి పనిచేసేటువంటి పథకాలకు విషయంలో కొంత అలసత్వం వహిస్తున్నారు. దీంతో పనులు కూడా పూర్తి కావట్లేదు. ఒకవైపు చాలా పథకాలకు కేంద్ర ప్రభుత్వం 50-60-60-40 ఇట్లా 80-20 లాంటిగా మ్యాచింగ్ గ్రాంట్లు పెడితే చాలా పథకాలు కంప్లీట్ అవుతాయి. వాటి విషయంలో ప్రధానంగా చర్య తీసుకోవాలి. ఎప్పటికప్పుడు వాటికి సంబంధించినటువంటి పురోగతిని నాకు అందజేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొదటి నుంచి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంకి వచ్చిన రోజు కూడా నేను ఏ రోజు ఫైల్ ఆ రోజే కంప్లీట్ చేస్తాను, నా వద్ద ఫైల్ పెండింగ్ లో ఉండట్లేదని చెప్పేసి కూడా మీడియాతో చర్చలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్ల విషయంలో కావచ్చు, కేంద్ర ప్రాయోజిత పథకాల విషయంలో కావచ్చు అలసత్వం ఉండొద్దు. ఎప్పటికప్పుడు వాటిని రాష్ట్రం వాటా వెంటనే చెల్లించి వాటిని అమలు అయ్యే విధంగా చూడాలని చెప్పేసి కూడా వైపు సిఎస్ రామకృష్ణారావుకు సూచించారు. మొత్తానికైతే అధికార యంత్రాంగం అలసత్వం వీడి పనిచేయాలి. కేంద్రం నుంచి వచ్చే పథకాలు, కేంద్ర గ్రాంట్ల విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. చాలా పథకాలకు సంబంధించి కేంద్రం నుంచి అనేక పథకాలు వస్తుంటాయి. వాటికి రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి వాటిని ఇచ్చేస్తే వెంటనే వాటి కేంద్రం అమలు చేస్తుంది. రాష్ట్రం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోతే అవి అమలు కావట్లేదు. అలాగే అనేక విషయాలు వెనుకబడిపోతుందని చెప్పి గుర్తించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక నుంచి వారం వారం వాటి పనితీరు పైన, పురోగతి పైన నాకు నివేదికలు ఇవ్వాలని చెప్పేసి కోరినట్టుగా తెలుస్తుంది. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.